నిర్మల్ జిల్లా బైంసాలో దొంగలు బీభత్సం సృష్టించారు. పద్మావతి కాలనీలో 2 జ్యువెలరీ షాపుల్లో చోరీ జరిగింది. సుమారు 150 గ్రాముల బంగారం, 9 కిలోల వెండిని ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు చోరీ చేసిన షాపులను బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ రాజారెడ్డి క్లూస్ టీం పరిశీలించి వివరాలు సేకరించారు. పలు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. నైట్ నా షాప్లో దొంగతనం అయింది. రాత్రి 10 గంటలకు షాప్ క్లోజ్ చేసి వెళ్ళిన. మార్నింగ్ 10 గంటలకు వచ్చేసరికి షాప్ తీసిన్నది. దాంట్లో ఉన్న బంగారం అందరూ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎంత ఉంటే బంగారం? మినిమం ఒక 120-150 దానికి ఉంటుంది. 150 గ్రామ్స్ అనుకుంటుంది. వెండి గోల్డ్ షాప్ ఉండే రాత్రి దొంగతనం జరిగింది. గోల్డ్ ఐటమ్స్ పోయినాయి అనుకున్నా కానీ గోల్డ్ ఐటమ్స్ ఒక కానా వెళ్ళలేదు, అది ఉన్నాయి. సిల్వర్ ఐటమ్స్, పట్ల గొలుసులు, వాడాలి ఇట్లాంటివి ఒక 9-10 కిలో ప్లేస్ పోయినాయి సార్. మళ్ళీ కొన్ని గుండ్లు ఇట్లా వేరే కాణాలలో చిల్లర ఐటమ్స్ బాగా పోయినాయి. వాల్యూ ఎంత ఉంటుంది? వాల్యూ అంటే ఇప్పుడు సార్ కిలోకి 90,000 ఉన్నాయి సార్. 10 కిలోలు అంటే 9 లక్షల కేజీ. నిన్న రాత్రి 2 బంగారు దుకాణాలలో షట్టర్ లిఫ్టింగ్ వేసి వాళ్ళ ఆర్నమెంట్స్ దొంగతనం చేసిరని సమాచారం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోజ్వర్ రాజు మరియు సంతోష్, కడర్ల సంతోష్ 2 దుకాణాల యొక్క షట్టర్లు లిఫ్ట్ చేసి అందులో ఉన్నటువంటి సామాను తీసుకుపోవడం జరిగింది. ఎంత పోయింది అనేది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరిస్తున్నాం. ఈ 2 కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తాం. ఈ ఫింగర్ ప్రింట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఎంత ఆర్నమెంట్ ఉండే ఎంత పోయింది అనేది. దాని మీదకి వెళ్ళి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.